For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అన్న. గురుగారు, రాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగే సమయంలో జరిగిన సంఘటనలు ఏంటి, అలాగే యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, ఇందులో ఆంజనేయుని పాత్ర ఏంటి? తప్పకుండానమ్మా, చాలా గొప్ప ప్రశ్న వేశావు బంగారు. ఎప్పుడైతే తాను రాయభారిగా వెళ్ళి సీతాదేవి యొక్క ఇతివృత్తాన్ని తెలుసుకొని రాముడి దగ్గరికి వచ్చాడో ఇక యుద్ధఘట్టమే ప్రారంభమైంది. ఆ యుద్ధఘట్టంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వెంటనే వీళ్ళు రామేశ్వరం దగ్గర ఉన్న సముద్రానికి వారధి కట్టాలి. దానికి వానరులందరూ కూడా తోడ్పడ్డారు. అది మొదట. ఈ వానరులందరూ తోడ్పడిన తర్వాత మూగజీవి అయినటువంటి ఉడత కూడా సహాయం చేసిందని ఒక ప్రతీతి. అందుకే ఆమెకు 3 చారాలు తీసి అటు ఇసుక తీస్తుందని. ఆ తర్వాత ఈ వారధి కట్టిన తర్వాత లంకలో ప్రవేశిస్తారు. దీనికి ఆంజనేయుడి యొక్క పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే వానరులందరినీ కూలబలుకొని తీసుకొచ్చినవాడు. సో వారధి కట్టుకొని లంకకి వెళ్ళిన తర్వాత యుద్ధం మొదలైన తర్వాత అనేక మంది రాక్షసులతో యుద్ధఘట్టం జరుగుతుంది. ఇంద్రజిత్తుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఇదైన తర్వాత అప్పుడు రాముడు రావణాసుని జయించే సమయంలో చాలా మానసికంగా బాధపడుతున్నప్పుడు ఇక్కడ అగస్త్యుడు కూడా మన సూర్యకులుడు కాబట్టి రాముడు ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు 32 శ్లోకాల్లో. తతో విశ్రాంతాన్ని, అది వేరే విషయం. తర్వాత ఈ ఆంజనేయుడు కూడా అనేక మంది రాక్షసులను చంపేటప్పుడు ఇలా జరిగే క్రమంలో ఒకానొకసారి లక్ష్మణుడు మూర్ఛ పొందుతాడు. ఆ మూర్ఛ పొందినప్పుడు సంజీవనిని తీసుకొచ్చి తాను పర్వతం దగ్గర నుంచి సంజీవని తీసుకొచ్చి కాపాడుతాడు. అది కూడా ముఖ్యమైన పాత్ర. లక్ష్మణుని కాపాడడం. లక్ష్మణుడు మూర్ఛ చెందిన తర్వాత కూడా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి మోసుకొస్తాడు. అదే ఆ సంజీవనియే తీసుకొస్తున్నప్పుడు ఈ తలకోన ప్రాంతంలో కూడా తిరుపతి దగ్గర పడిందని, అలాగే అరకొండగా పడిందని అరగొండ అని చెప్తారు. ఈ విధంగా సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, అందులో ఉన్న మూలికల ద్వారా సంజీవని పర్వత మూలికలు, అక్కడ ఉన్న మూలికల ద్వారా తాను తీసుకొచ్చిన తర్వాత, అందుకే ఇప్పటికీ కూడా ఆకుపచ్చగా సంజీవుని తీసుకొచ్చి ఆంజనేయుడి యొక్క ఇది చాలా మంచి. ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు అలాంటి ఆంజనేయుని పూజ చేస్తే మంచిదని ఆ ప్రతిమ చాలా గొప్పదంటారు. ఆ విధంగా ఆంజనేయుడు ఇది కాకుండా యోగాంజనేయుడు అయిన గొప్ప ధ్యాన ఉపాసకుడు, ఈశ్వరాంశజుడు, యోగ ఆంజనేయుడు. అందుకే ఆంజనేయ ఉపాసన చాలా గొప్పది. ఇక ఎప్పుడైతే ఆ యొక్క ఆంజనేయుడు లక్ష్మణుని కాపాడాడో, ఇలా రాక్షసులందరూ చనిపోయిన తర్వాత రావణాసుని జయించిన తరువాత తిరిగి అయోధ్యకు వస్తూ ఆ యొక్క రావణాసుని జయించిన తర్వాత మొదటి నుంచి కూడా అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని రావణాసు తమ్ముడైనటువంటి విభీషణుడు అతన్ని శరణయ్యాడు. అందువలన ధనుష్కోటి దగ్గర ఆ యొక్క విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. అంటే రాముడు ఏ విధంగా కూడా ఎప్పుడూ కూడా అక్కడ సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడైతేనేమి, ఇక్కడ రావణాసుని జయించినప్పుడు కూడా తన రాజ్య ఆశ అతనికి లేదు. అతడు శత్రువు కాబట్టి వాళ్ళ రాజ్యంతో మనకు పనిలేదు, అతన్ని జయించాడే కానీ అతని తమ్ముడైన విభీషణుడికి ఆ లంక రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఇకపోతే అసలైన విషయం, ఎప్పుడైతే బ్రాహ్మణుడు కాబట్టి ఆ యొక్క రావణాసురుడు ఈ బ్రహ్మహత్య పోవడం కోసం, రావణాసురుడి యొక్క బ్రహ్మహత్య దోషం కోసం, శివలింగ ప్రతిష్ఠ కోసమే రామేశ్వరంలో ఎప్పుడైతే ఈ రాముడు, సీత, ఆంజనేయుడు అందరూ వచ్చారో శివలింగ ప్రతిష్ఠ చేయడం కోసం ఆ శివలింగాన్ని కైలాసం నుంచి తీసుకురావడానికి రాముడు ఆంజనేయుడిని పంపుతాడు. కానీ ఆయన సాయంత్రం సూర్యాస్తమైన రాకపోయేదానికి ఆ సమయంలో తను తయారు చేసిన సీతాదేవి తయారు చేసిన ఇసుక తిన్నెల యొక్క శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠ చేస్తాడు. కానీ ఆ తరువాత ఆంజనేయుడు తీసుకొచ్చిన శివలింగం కూడా ఇప్పటికీ కూడా రామేశ్వరంలో ఒక ప్రక్కగా ఆంజనేయుడు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఉంటుందన్నమాట. ఈ విధంగా అనేక ఘట్టాలు
తిరిగి అయోధ్యకు వెళ్ళేటప్పుడు జరిగాయి. ఆ విధంగానే తిరిగి వెళ్ళేటప్పుడు ఇప్పటికీ కూడా కర్ణాటకలో ఆవని అని ఒక క్షేత్రం ఉంది. దాని పేరు ఆహావని, ముల్బాగల్ అని ఉంది. ముల్బాగల్ కంటే ముల్బాగల్ అంటే కన్నడంలో తూర్పు వాకిలని, దానికి 12 కిలోమీటర్లో ఆవని ఉంది. ఆ ఆవని క్షేత్రంలో రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు, అలాగే సుగ్రీవుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు, ఆంజనేయుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అక్కడే పార్వతీదేవిని పూజ చేసిన పూజ స్థలం కూడా ఇప్పటికీ ఉన్నది. అలాగే అక్కడే ఆ కొండపైనే వాల్మీకి ఆశ్రమం ఉండి లవకుశులు కూడా జనించారని అక్కడ ఒక కథాభాగం ఉంది. సీతాదేవి ఆ కొండలో నుంచి ఆ భూమిలోకి తను వెళ్ళిపోయిందనే కథాభాగం కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఆవని క్షేత్రంలో ఉన్నది. శివరాత్రి సమయంలో చాలా బాగుంటాయి. కాబట్టి ఈ విధంగా తిరుగు ప్రయాణంలో అయోధ్య వరకు వెళుతూ ఇన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆంజనేయుని యొక్క పాత్ర రాముడికి సేవ చేయడంలో రామబంటుగా ఎన్నో ఉన్నాయి. నాన్న, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది బంగారు. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషం నాన్న.